అందరికీ నమస్కారం అండి. సాధించాలన్న తపన ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే కోరిక ఉన్నప్పుడే ఉంటుంది. దేనినైనా మనం అప్పుడే సాధించగలం. సాధించాలన్న తపన ఉన్నప్పుడే ఏదన్నా చెయ్యాలన్న ధైర్యం కూడా వస్తుంది. మనం మన లక్ష్యాన్ని ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంచుకోవాలి. దాన్ని ఎలా సాధించాలి, ఏ విధంగా సాధించాలి, సాధించాలంటే ఎటువంటి ఎఫెక్ట్స్ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు మన మనసులో ఉండాలి. ఇందుకు తపన అనేది చాలా చాలా అవసరం. మనలో తపన ఉన్నప్పుడు అది మనల్ని లక్ష్యానికి దగ్గరగా చేస్తుంది. మనం చేసే పనిలో శ్రద్ధ అనేది ఉండాలి. ఎందుకంటే శ్రద్ధ ఉన్నవారికి దానిపైన ఆసక్తి మరింత పెరుగుతుంది. ఆసక్తి పెరిగే కొద్దీ ఆ పని మనకు మరింత సులువుగా తయారవుతుంది. చేసే పని సులువయ్యే కొద్దీ అధిక ఫలితాలు కూడా వస్తాయి. క్రమంగా ఆ రంగంలో మనం మరింత ఉన్నతంగా ఎదుగుతాము. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. కొంతమంది సాధించాలన్న కోరిక ఉంటుంది, కానీ సాధించాలన్న తపన మాత్రం తక్కువగా ఉంటుంది. సాధించాలన్న తపన లేనప్పుడు దానిని మనం అస్సలు సాధించలేము. మనలో నేర్చుకోవాలన్న కోరిక, ఎదగాలన్న తపన, రాణించాలన్న ఆరాటం, ఈ మూడు కూడా ఉన్నప్పుడే మనం మన లక్ష్యాన్ని సాధించగలం. మనం మన లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతున్నప్పుడు కొంచెం కష్టంగా, నష్టంగా, బాధగా ఉండొచ్చు. కానీ ఆ కష్టం నుంచి ప్రతిఫలాలు వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం ముందు ఆ కష్టం మనకు అస్సలు గుర్తుకు రాదు. ఇక్కడ మనం ఒక విషయం ఏమిటి అంటే, కష్టం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా కష్టం ఉండదు. జీవితం అంటేనే సుఖదుఖాలమయం అని అర్థం చేసుకోవాలి. కష్టం, సుఖం రెండూ ఉన్నప్పుడు జీవితం విలువ మనకు పొట్టొచ్చినట్టు తెలుస్తుంది. లేకపోతే ఆ జీవితం విలువ అస్సలు తెలియదు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దానిని మనం అస్సలు అంగీకరించలేక ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటున్నాము. ఎంతో ఒత్తిడిని, అలజడిని ఏర్పరచుకుంటున్నాం. వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ, ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ, వారి ప్రతిభ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ఆలోచన లేకుండా ఉంటామో అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాము. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నింపిన మట్టి కుండ ఎంతో విలువైనది. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతిని అలవాటు పడతారో వారంతా మానసికంగా ఎంతో బలమైన వారు. విజయవంతమైన వారు ఇంకొకరు కూడా ఉండరు. ఎందుకంటే భగవంతుడిని నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మి వారికి భరోసా ఉందని ఎవ్వరు కూడా చెడిపోయిన వారు లేరు. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధల్ని తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలవ్వాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు ఎన్నో నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నీవు యుద్ధం చేయాలి. అప్పుడే నిన్ను తప్పకుండా విజయం వరిస్తుంది. మనసులో ఏ కల్మషం లేనివారు మన ముందు అయినా సరే, వెనుక అయినా సరే ఒకే మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మాత్రం నీ ముందు ఒకలా, నీ వెనుక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహమైనా చేయొచ్చు, కానీ గుంటనక్కతో స్నేహం చాలా ప్రమాదకరం. జీవితంలో పాతాళానికి పడిపోయాం, ఇక నాకు ఏ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక శక్తి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అది ఎవరి ప్రార్థనో, ఎవరి దీవెనో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆదుకుంటూ ఉంటుంది. అదే పుణ్యం. కాబట్టి మనం పుణ్యం అనేది తప్పకుండా చేసి పెట్టుకోవాలి. మనం బ్రతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోయాక వారంతా బాధపడతారు. బతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ, నవ్వుతూ బతికేయడమే జీవితంలోని తీయటి మాధుర్యం. నిరాశలో ఆశ ఉంటుంది, తిరస్కారంలో పరిష్కారం ఉంటుంది, ఓటమిలో పాఠం ఉంటుంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంటుంది, నిదానంలో సమాధానం ఉంటుంది,
నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. దానిని ఎలా మలుచుకోవాలో నీ ఆలోచనలో మాత్రమే ఉంటుంది. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దువ్వినా నేల అరిగిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అస్సలు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించినంత మాత్రాన నాకంటే ఎవరూ లేడు అని ఎగిరెగిరి పడతారు. ఇదే వద్దు, ఇదే నీలో నుంచి మార్చుకోవాల్సింది. జీవితంలో చాలా చాలా బిజీగా మారాలి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అదే ఒక పని కల్పించిన ఒక బిజీగా ఉన్న మనిషి ఎప్పుడూ దేని గురించి ఆలోచించడు. కాలం మారింది అనేది అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతికత, సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. ఇదే అక్షరాల నిజం. పడిపోతే పగిలిపోయే ఫోన్కే మనం ఎంతో విలువ ఇస్తూ ఉంటాము. ఇలాంటి జీవితంతో మనం ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలకు బంధాలను దూరం చేసుకోవద్దు. ఎంత డబ్బు సంపాదించినా దాని వాల్యూని మాత్రం తగ్గదు. మనం మంచోళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన వాల్యూ కూడా అదే విధంగా తగ్గదు. మన వ్యక్తిత్వం గురించి ఒకరు ఏలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండటం లేదు అని అర్థం. అంతేకాని మనం వ్యక్తిత్వం బాగలేదు అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కూడా కాదులే. జీవితంలో పెద్ద సమస్యలన్నీ చక్కదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. కానీ ఏదైతే చిన్న సమస్యను ఊరుకుంటామో అదే ఊహకందని కష్టాలను తెచ్చిపెడుతుంది. బ్రాహ్మణుడైనా, పరశురాముడైనా, క్షత్రియుడైనా యుద్ధాలు చేస్తాడు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రాహ్మణుల యజ్ఞాలు చేయిస్తాడు. కులమంటే మనసుకు, గుణం మనిషిలో రక్తానికి కాదు. గడిచిన కాలం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగిరాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. గడుస్తున్న కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే దాన్ని ప్రస్తుతం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి. ఒకరి మీరు బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళు ఎవరూ దొరకనే అనుకద్దు. ఎవరికీ ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళు మీ మనసులో మీకు ఇచ్చారని అర్థం చేసుకోండి. అలాంటి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. గత జన్మలో మనకి, మన కర్మకు సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతూ ఉంటారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పనైపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనక మన మనసుకి, మేధస్సుకి అంతు చిక్కని పరమార్థం కూడా ఉంటుంది. ముళ్ళకెన్ని తెలివితేటలు ఉన్నా కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది. ఇదే జీవితం నేర్పే పాఠం. ఈ పాఠం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. విలువ లేని చోట మౌనం మంచిదా, వాదన మంచిదా? ఈ సందర్భాన్ని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. చెప్పిన అర్థం చేసుకొని వాళ్ళతో సంయవ్వనంగా ఉండటం మంచిది. కానీ మనకు విలువ లేదని తప్పు జరుగుతుంటే ఆ మౌనానికి అర్థం లేదు. దాన్ని ఖచ్చితంగా ఖండించే తీరాలి. ఎలా అంటే సమర్థంతంగా ఉంది, అన్యాయానికి మౌనంగా ఉన్నవాడు కాబట్టి చిరకాలం జీవించే అవకాశం ఉన్న భీష్ముడు కురుక్షేత్రంలో బలయ్యాడు. తప్పు చేసింది అన్నయ్య అయినా చుట్టూ ఉన్నది రాక్షసులు అని తెలిసినా ఖండించాడు కాబట్టి విభీషణుడు చిరంజీవిగా మిగిలిపోయాడు. వయసు మీద పడే కొద్దీ జీవితం ఎంత విలువైనదో తెలుస్తూ ఉంటుంది. నటన ఎవరు చేస్తున్నారు? నటన వివాదాలకు, ఒత్తిళ్లకు దూరంగా ఉండాలనిపిస్తుంది. మంచి స్నేహాలు, హాయిగా ఉండే ఇల్లు, కాసంత తిండి, సరదా పరిచయాలు, ఇంకా ఈ జీవితానికి ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది. ఇదే అక్షరాల నిజం. కాబట్టి మన జీవితం విలువ మనకు తెలుసు. మన జీవితాన్ని సంతోషంగా ఉంచటం మన చేతుల్లోనే ఉంది.